సానుభూతి పరుల నుంచి ఎన్ఐఏ అధికారులు పలు కీలక విషయాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, ఎలాంటి సమాచారం ఉంది మీ దగ్గర? ఎన్ఐఏ అధికారులు ఏదైతే మొత్తం 5 ఐసీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ అరెస్ట్ చేశారో వీళ్ళకి సంబంధించి ఎంక్వైరీలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా ఇబ్రాహీం యజ్దానీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో ఆయన ఈ మొత్తం ఏదైతే గ్రూప్ ఉందో దానికి లీడర్ గా వ్యవహరిస్తున్నాడు. అతను డైరెక్ట్ గా సిరియాలో ఉన్నటువంటి టెర్రరిస్టులతో టచ్ లో ఉన్నాడు. కొంతమంది సౌదీ అరేబియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళతో కూడా టచ్ లో ఉండి ఫండింగ్ కావచ్చు, లేకుంటే లాజిస్టిక్స్ వీళ్ళకి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థను ఇతను నిర్మించాడని ఈ ఎన్ఐఏ విచారణ ఇప్పటి వరకు బయటపడింది. అదేవిధంగా అరెస్ట్ అయినటువంటి వారిలో హబీబ్ అండ్ ఇబ్రాహీం యజ్దానీ ఇద్దరు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా చాలా వైటల్ ఇన్ఫర్మేషన్. ప్రధానంగా వీళ్ళిద్దరు జూన్ లో ఈ మంత్ స్టార్టింగ్ లోనే వీళ్ళు అజ్మీర్ వెళ్లారు. అజ్మీర్ వెళ్లి దాదాపు 60 నుంచి 70 వేలు ఖర్చు చేసి అక్కడ వెపన్ అంటే షార్ట్ వెపన్స్ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ అక్కడ దొరకలేదు. కానీ ఆ తర్వాత వాళ్ళు నాందేడ్ వెళ్లారు. మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లి నాందేడ్ లో అక్కడ 2 వెపన్స్ కొనుక్కొని వచ్చారు. ఆ 2 వెపన్స్ ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వాటి రెండింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక ఇబ్రాహీం అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇబ్రాహీం యజ్దానీ ఎవరైతే ఉన్నారో, అతను వీడియోలు మొత్తం సేకరించి బాంబు తయారీకి సంబంధించినటువంటి విషయాలను చూపి వీళ్లకు బాంబులు ఎలా తయారు చేస్తాడు, ఒక ట్రైనింగ్ లాంటి క్యాంప్ అతను నిర్వహించాడు. అతనికి సంబంధించి ఈ బాంబు ఎక్స్పర్టైజ్ గా అతనికి ఎన్ఐఏ సంబంధించినటువంటి విచారణ చేస్తున్నటువంటి అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఫహాద్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయ్యారో అతను ఎంబీఏ గ్రాడ్యుయేట్, అతను ప్రస్తుతం ఖతార్ లో పనిచేస్తున్నాడు. అతను ఇటీవల ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్, ఇంకా వీళ్ళు కోడ్ లాంగ్వేజ్ లో ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళని పాలు తీసుకురా, హిందీలో ఉర్దూలో చెప్పాలంటే ఎగ్జాక్ట్ గా దూద్ లేకే అనేటువంటి కొన్ని కామెంట్స్, అదేవిధంగా దవా అనేటువంటి ఒక పదాన్ని వాళ్ళు దవా అనేటువంటి పదాన్ని వీళ్ళు ఏదైతే పేలుడు పదార్థాలకు పర్యాప్తంగా వాళ్ళు ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇటువంటి చాలా కోడెడ్ లాంగ్వేజ్ ని వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. దీని ద్వారానే వీళ్ళు కంటిన్యూగా ఇంటర్నెట్ లో టచ్ లో ఉండే వాళ్ళు, సోషల్ మీడియాలో మాట్లాడుకునే వాళ్ళు. వీళ్ళకి సంబంధించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నామని చెప్తున్నారు. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళు అందరూ కూడా 3-4 డేస్ ఒకసారి ఎటువంటి మొబైల్ కాల్స్ అవి లేకుండా డైరెక్ట్ ఒక ప్లేస్ కి వచ్చి కలుసుకునేటువంటి వాళ్ళు. అంటే వీళ్ళకు కొన్ని టైమింగ్స్ ఉండేవి, ఆ టైమింగ్ ప్రకారం పలానా చోటుకు చేరుకోవాలని ముందే చెప్పుకునేవాళ్ళు. సో ఇటువంటి మొబైల్ ఫోన్స్ లేకుండా కూడా ఎలా మనం కనెక్టివిటీ చేసుకోవాలని దాన్ని కూడా వీళ్ళు డెవలప్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఒక మొత్తం ఉగ్రవాద ప్లాన్ వీళ్ళ దగ్గర ఉంది. ఒక పెద్ద భారీ విధ్వంసానికి వీళ్ళు కుట్ర పన్నారు. బట్ పోలీసులు కావచ్చు, ఎన్ఐఏ మొత్తం కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ లో ముందుగానే దీన్ని ఛేదించడం వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పిందనవచ్చు. కొన్ని పోలీస్ స్టేషన్లను వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా కూడా ఎన్ఐఏ విచారణలో తెలియంది. ప్రధానంగా బాంబులు తయారు చేసి ఐఈడీలను తయారు చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఎక్స్ప్లోజివ్స్ పూర్తిగా సమకూరిన తర్వాత పోలీస్ స్టేషన్ టార్గెట్ చేయాలి, కొన్ని ప్రార్థనా మందిరాలను కూడా వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా కూడా ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది.